నమస్తే. మనం ఇవాళ ఒక అమృతం లాంటి సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. నన్ను అడిగితే ప్రప్రథమ కారణం ఈ ఫుడ్ గురించి నేను చెప్పడానికి దాని మీద నాకున్న ఇష్టం. రెండవ కారణం అండ్ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇలాంటి బోల్డ్ అన్ని ఆహార పదార్థాలని మనం దైనందిన జీవితంలో ఉపయోగిస్తూ ఇది లేకపోతే మన మీలే లేదురా అనేలాంటి ఫుడ్స్ని మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల, వాటి ప్రాముఖ్యతని అండర్మైన్ చేయటం వల్ల బోల్డ్ అన్ని సంస్థలు, అది విదేశీ దేశీ సంస్థలు, అవే ఆహార పదార్థాలని రకరకాల రూపాల్లో మనకి చాలా ఎక్స్పెన్సివ్గా బ్రాండింగ్ చేసి అమ్మటం, అప్పుడు కానీ దాని ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోలేకపోవటం. అండ్ ఈ బ్రాండింగ్ చేసి అమ్మే ప్రాసెస్లో ప్రొడక్షన్ చాలా ఇండస్ట్రియల్ లెవెల్లో జరుగుతుంది. సో కొన్ని వేల కొన్ని లక్షల యూనిట్లు ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్లో ఇదంతా మెకనైజ్ చేసి మనం రెగ్యులర్గా తీసుకునే, ఇంట్లో చక్కగా కలుషితం లేకుండా తీసుకునే అదే ప్రోడక్ట్ని మనకి ఎంతో కలుషితం చేసి ఇవ్వటం, ఇది ఒక దారుణమైన మాఫియాలా తయారైంది. నాకు అనిపిస్తుంది it's high time that we realize the importance of such simple foods and simple practices that our daily household environment has taught us. And so that simple food for you is curd today, perugu. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పెరుగు, it's an amazing combination of probiotics, protein and essential fats, calcium, D vitamin, certain minerals, phosphorus, ఇలాంటి వాటితో పాటుగా. అయితే మనకి రెగ్యులర్గా తీసుకునే ఫుడ్స్లో కర్డ్ని అంతా యాడ్ చేయటం వల్ల మనకి ఆ డి వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ, కాల్షియం అబ్జార్ప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకుంటే 65 to 70% ఆఫ్ అవర్ డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం అందులోంచి వచ్చేస్తుంది జస్ట్ వన్ బౌల్ ఆఫ్ కర్డ్తో. అండ్ అలాగా దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ మిరియాడ్ ఆఫ్ బెనిఫిట్స్ యాక్చువల్లీ కర్డ్ వాడటం వల్ల. అండ్ వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సో టు స్టార్ట్ విత్ ప్రోబయోటిక్ అని మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ దిస్ ప్రోబయోటిక్? పెరుగు, ఇట్స్ అ లాక్టిక్ ఫర్మెంటేషన్ ఆఫ్ మిల్క్. సో those microorganisms which are responsible for this fermentation are called probiotics and good bacteria. So ఈ probiotics చేసే మేలు అంతా ఇంత కాదు. మనం ఎక్స్టర్నల్ సోర్స్లోంచి తీసుకునే సింథటిక్ probiotics ఫర్మెంటెడ్ మిల్క్ ఆర్ కర్డ్లో చాలా మెండుగా ఉంటాయి. అండ్ గట్ని క్లీన్ చేయటం, గట్ ఇష్యూస్ని ప్రివెంట్ చేయటం, ఆబ్వియస్లీ డైజెషన్ ఇంప్రూవ్ చేయటం వల్ల మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, కాన్స్టిపేషన్ ఈజ్ అ మదర్ ఆఫ్ ఆల్ ద కన్సర్న్స్. అండ్ అక్కడ నుంచి రూట్ అయ్యి మిగిలినవన్నీ మెల్లిమెల్లిగా నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి. హై బీపీ ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది దట్ 1.5 బౌల్ ఆఫ్ కర్డ్ పర్ డే. యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అని, ద ఎంజైమ్ విచ్ ఇస్ వన్ ఆఫ్ దోస్ ఎంజైమ్స్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హై బ్లడ్ ప్రెషర్, దీని యాక్టివిటీని ఇన్హిబిట్ చేసే క్వాలిటీ పెరుగులో ఉంది. అందువల్ల బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది. అండ్ ఇంత బ్యూటిఫుల్గా పనిచేసే ఈ పెరుగుని మనం అనాదిగా మన ఫుడ్స్లో, మన రెగ్యులర్ మీల్స్లో ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చాము అక్రాస్ దిస్ కంట్రీ ఇన్ అవర్ కల్చర్. అండ్ ఆల్సో కర్డ్ ఇస్ యాంటీ ఏజింగ్. మన బాడీని త్వరగా డీజనరేట్ అవ్వకుండా కాపాడుతుంది. బ్లడ్ని ప్యూరిఫై చేయటం, ఆబ్వియస్లీ ఇందాక మాట్లాడుకున్నట్టు డైజెస్టివ్ సిస్టమ్ని రీసెట్ చేయటం వల్ల మనం ఇట్ ఈస్ యాంటీ ఏజింగ్. అండ్ దీన్ని ఊరికే అమృతం అని అనలేదు. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది. లాంగ్ టర్మ్ కన్జంప్షన్ ఆఫ్ కర్డ్, ఇట్ ఇంక్రీజెస్ ది ప్రొడక్షన్ ఆఫ్ గామా ఇంటర్ఫెరాన్స్. ఈ గామా ఇంటర్ఫెరాన్స్ ప్లే అ గ్రేట్ డీల్ ఇన్ controlling the immune responses, in producing the immune responses. So రెగ్యులర్గా కర్డ్ తినటం వల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది.
పెరుగు వల్ల ఇంకొక అద్భుతమైన ఉపయోగం, ఇట్స్ ఆల్సో అ ఫ్యాట్ కటర్. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ పెరుగులో ఉండటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేయటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గించటం, అబ్డోమెన్ రీజియన్లో ఫ్యాట్ పేరుకుపోకుండా చూడటం, ఇలాంటివన్నీ లాంగ్ టైమ్ ఆర్ లాంగ్ టర్మ్ పెరుగు మనం కన్జ్యూమ్ చేస్తే వచ్చే ఉపయోగాలు. అండ్ బోన్ హెల్త్ని, కాల్షియం అండ్ డి వైటమిన్ చక్కగా ఉండటం, వెజిటేరియన్స్కి బ్రహ్మాండమైన ప్రోటీన్ సోర్స్. పెరుగుని రైట్ వేలో వాడితే ఇట్ విల్ యాక్ట్ యాజ్ అన్ అమేజింగ్ డిటాక్స్. మనం యూ కెన్ చెక్ దిస్ అవుట్, బటర్ మిల్క్ డిటాక్స్ రెగ్యులర్గా మన డైట్స్లో ఇచ్చే డిటాక్స్ ఇది. ఇన్ని బెనిఫిట్స్ కాదు దీనివల్ల. నాకు పర్సనల్గా ఇంకొక బాగా వేడి చేసినప్పుడు నేను వాడేది, పెరుగులో చక్కగా ఒక బౌల్ ఆఫ్ కర్డ్లో చక్కగా 3 to 4 teaspoons ఆఫ్ షుగర్ వేసుకుని తీసుకుంటే ఇమ్మీడియట్లీ ఇట్ షోస్ ది ఎఫెక్ట్. విత్ ఇన్ 20-25 minutes బాడీ అంతా కూల్ అవుతుంది. దాని కూలెంట్ ప్రాపర్టీస్ గురించి మనం మాట్లాడాం కాబట్టి ఇంకొక విషయం మాట్లాడాలి. పెరుగు కన్జ్యూమ్ చేసే టైము, విధానం. పెరుగు చలవ కదా అని చెప్పి ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి టక్మని తీసుకోవటం, ఇది ఇట్ విల్ అగ్రవేట్ యువర్ సైనసెస్ అండ్ ఇట్ విల్ ఆల్సో అగ్రవేట్ యువర్ బ్రీతింగ్ కన్సర్న్స్ ఒకవేళ ఇఫ్ ఎనీ. అలాగే రాత్రిపూట పెరుగు తీసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఒక బౌల్ ఆఫ్ కర్డ్కి మినిమం ఒక 7 to 8 ml ఆఫ్ వాటర్ని జత చేసి తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అది కూడా అజ్యూమింగ్ దట్ యు ఆర్ కంప్లీటింగ్ యువర్ డిన్నర్ బై 6:30. ఎనీ టైమ్ ఆఫ్టర్ దట్ మజ్జిగ తాగటం కూడా ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్. సో దీస్ ఆర్ సర్టన్ కాంట్రా ఇండికేషన్స్ అండ్ దట్స్ అబౌట్ కర్డ్. అండ్ దేర్ ఆర్ అ మిరియాడ్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ మనం పెరుగు ఆవడలు తీసుకుంటాం. శ్రీఖండ్ అమృతానికి సమానమైన డిష్ అది. హంగ్ కర్డ్, దానిలో షుగర్ కలిపి ఇంకొంచెం నిలవ ఉంచి దాన్ని తయారు చేస్తారు. వన్ అమేజింగ్ డిష్ అది. చాలా హెల్త్ బెనిఫిట్స్తో పాటుగా ఎక్స్ట్రీమ్లీ టేస్టీగా ఉండే ఫుడ్ అది. అలాగే పెరుగు, అరటిపండు. సో కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో అండ్ ఐ విల్ కాల్ ఇట్ ద క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ బనానా. ఈ 2 ఫ్రూట్స్ మాత్రమే పెరుగుతో తీసుకున్నా కూడా బాడీకి హాని చేయకపోగా రైట్ కాంబినేషన్లో మనకి ఒకదాన్నొకటి రైట్ వేలో కాంప్లిమెంట్ చేసుకుని మన బాడీకి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. సో పెరుగన్నం, అరటిపండు మధ్యాహ్నం పూట తీసుకోవటం, సీజన్లో పెరుగన్నం, మామిడి పండు తీసుకోవటం, రసం మామిడి పండు, బంగినపల్లి, ఇలా నోరూరుతుంది అనుకుంటా నాకు కూడా యాక్చువల్లీ. సో కర్డ్ని అండ్ ఇలాంటి బోల్డ్ అన్ని అద్భుతమైన ఫుడ్స్ని మనం రోజు తీసుకుంటున్నాం కదా అని గ్రాంటెడ్గా తీసుకోవద్దు. రైట్ వేలో, రైట్ టైంలో, రైట్ అమౌంట్స్లో కన్జ్యూమ్ చేయటం వల్ల బోల్డ్ అన్ని హెల్త్ ఇష్యూస్ మనకు తెలియకుండానే ప్రివెంట్ అయిపోతాయి. అండ్ వచ్చిన ఇష్యూస్ని కూడా మనం రైట్ వేలో ఫైట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.